హే గైస్, మీ ఫోన్ ఓవర్ గా ల్యాగ్ అవుతూ ఉందా? ఒక అర్జెంట్ గా ఫోన్ కాల్ చేయాలన్నా కూడా ఓవర్ గా ల్యాగ్ అవుతూ చాలా లేట్ గా అయితే ఓపెన్ అవుతూ ఉందా? అయితే మీరు కరెక్ట్ వీడియోనే ఓపెన్ చేశారు. ఈ వీడియోలో నేను మీకు ఒక 5 టిప్స్ అయితే చెప్తాను. ఈ 5 టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే మీరు ఫోన్ తీసిన కొత్తలో మీ ఫోన్ ఎలా అయితే మీరు స్మూత్ గా యూజ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఈ సెట్టింగ్స్ చేసిన తర్వాత మీ ఫోన్ మీరు అదే విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఆ 5 టిప్స్ ఏంటన్నది డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. ఈ 5 టిప్స్ లో నేను చెప్పబోయే లాస్ట్ టిప్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఫోన్ ఉండే ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల మీ ఫోన్ చాలా స్పీడ్ గా రన్ అవ్వడం మీరు గమనించవచ్చు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫోన్ రీస్టార్ట్ చేయడం, స్విచ్ ఆఫ్ చేయడం అనేది కూడా ఒక సెట్టింగ్, ఇది ఒక టిప్స్ అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడో మీరు ఫోన్ తీసినప్పటి నుంచి ఛార్జ్ లేక ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుందే తప్ప మీరైతే స్విచ్ ఆఫ్ చేసి ఉండరు. ఇలా చేయకపోవడం వలన యాప్స్ లేదా వెబ్సైట్స్ బ్యాక్గ్రౌండ్ లో రన్నింగ్ అవుతూనే ఉంటాయి. దాని వలన మీ ఫోన్ చాలా స్లోగా అయితే ఓపెన్ కావడం, క్లోజ్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా మీ ఫోన్ 3 or 4 డేస్ కి ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తే చాలా స్పీడ్ గా అయితే యాప్స్ ఓపెన్ అవడం మీరు గమనించవచ్చు. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది ప్రతి ఒక్కరు చేస్తూనే ఉండాలి. ఫోన్ కు అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ అడుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు కాదులే మళ్ళీ చూసుకుందాం, నెట్ లేదని చెప్పేసి మీరు ఫోన్ సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ చేయకుండా ఉంటారు. దాని వలన కూడా మీ ఫోన్ చాలా స్లోగా ఉంటుంది. ఎప్పుడైతే మీ ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ అడుగుతుందో వెంటనే సాఫ్ట్వేర్ అప్డేట్, అలాగే యాప్స్ అప్డేట్ అడుగుతున్నాయో యాప్స్ అప్డేట్ అయితే చేసి పెట్టుకోండి. దాని వలన మీ ఫోన్ కొంచెం స్పీడ్ అయితే పెరుగుతుంది. ఇక థర్డ్ వన్ వచ్చేసి యాప్స్ అన్ఇన్స్టాల్ చేయడం. అవునండి, అనవసరమైన యాప్స్ అన్ని మీరు అన్ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదో ఒక పని కోసం మీరు ఒక యాప్ ని ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటారు, కానీ దాన్ని అన్ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోయి ఉంటారు. మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ మీ ఫోన్ మాత్రం దాన్ని మర్చిపోదు. అది బ్యాక్గ్రౌండ్ లో ఆ యాప్ రన్నింగ్ అవుతూనే ఉంటుంది. ఇలా కావడం వలన మీ ఫోన్ యొక్క ర్యామ్ దానికి కూడా స్టోరేజ్ తీసుకుని చాలా లేట్ గా ఓపెన్ కావడం, క్లోజ్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మీ ఫోన్ లో అలాంటి వేస్ట్ యాప్స్ ఏమైనా ఉంటే వెంటనే అన్ఇన్స్టాల్ అయితే చేయండి. అన్ఇన్స్టాల్ చేయడం అంటే యాప్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుని అన్ఇన్స్టాల్ చేయడం కాదు. అన్ఇన్స్టాల్ చేయడానికి కూడా ఒక పద్ధతి అయితే ఉంది. ఆ యాప్ యొక్క స్టోరేజ్ అంతా మనం క్లియర్ చేయాలి. ఈ పద్ధతి చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియదు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి. దీనికోసం ఒక వీడియో అయితే చేస్తాను. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి వీడియోస్ అండ్ ఫోటోస్ డిలీట్ చేయాలి. వీడియోస్ డిలీట్ చేయాలా అదే కదా మీరు అనుకుంటున్నారు? అదేం కదండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు ఒక ట్రిప్ కు వెళ్ళారనుకోండి. అక్కడ మీరు ఒక 50 ఫోటోలు అయితే తీసుకుంటారు. దాంట్లో ఒక 10 ఫోటోలు మాత్రమే మీకు చాలా బాగుండే ఫోటోస్ ఉంటాయి. మిగతా 40 ఫోటోలు వేస్ట్ ఫోటోసే. కానీ మీరు దాన్ని డిలీట్ చేయకుండా అలానే పెట్టుకుంటారు. అలా పెట్టినప్పుడు మీ ఫోన్ వచ్చేసి మొత్తం స్టోరేజ్ చేసుకుని ఆ స్టోరేజ్ ఓవర్ అవడం వలన ఫోన్ చాలా స్లో అయిపోతుంది. సో అలా కాకుండా ఉండాలంటే మీ ఫోన్ లో ఉండే వేస్ట్ ఫోటోస్, వేస్ట్ వీడియోస్ వెంటనే డిలీట్ చేయండి. దాని వలన కూడా మీ ఫోన్ కొంచెం స్పీడ్ అయితే పెరుగుతుంది. ఇక ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, యానిమేషన్స్ వచ్చేసి ఆఫ్ చేసుకోవాలి. ఇది ఎలా చేయాలంటే మీరు సెట్టింగ్స్ లో అబౌట్ ఫోన్ లోకి వెళ్ళి బిల్డ్ నెంబర్ మీద 7 times టచ్ చేస్తే మీకు డెవలపర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. దీంట్లో మీకు యానిమేషన్ సెట్టింగ్స్ అనేది ఉంటుంది. దీనిని అయితే మీరు ఆఫ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆఫ్ చేయడం వలన మీ ఫోన్ చాలా స్పీడ్ పెరుగుతుంది. కావాలంటే ఇప్పుడు వెంటనే ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ యానిమేషన్ సెట్టింగ్స్ లో కూడా 1.5x, 1x, 0.5x యానిమేషన్స్ ఆఫ్ అనే సెట్టింగ్స్ ఉంటాయి. దీంట్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏది చేసుకుంటే మీ ఫోన్ చాలా స్పీడ్ గా ఉంటుంది, అదే విధంగా మనకు యూస్ఫుల్ గా ఉంటుంది అనే దాని గురించి మీకు తెలియకపోతే నాకు ఒక కామెంట్ అయితే పెట్టండి. ఖచ్చితంగా మీకు ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇది గైస్, మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు చూసిన వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కింద ఇస్తాను. దాంట్లోకి వెళ్ళి మీరు నాకు డైరెక్ట్ అయితే మెసేజ్ చేయొచ్చు. ఇమీడియట్ గా మీకు నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇది గైస్, మరి ఇలాంటి మరిన్ని టిప్స్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ ని ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.